డేటా సెంటర్ల గురించి. డేటా సెంటర్‌లో ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం ఎన్టీఆర్ నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వర్ణాంధ్ర సత్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల ప్రాంగణం గదులను శుభ్రం చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు వేదవతి మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలో 100 మంది విద్యార్థులు 5 ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని, విద్యార్థులు యూనిఫామ్లు పుస్తకాలు పొందుతున్నారని పేర్కొన్నారు. పిల్లలను పాఠశాలలో చేర్పించి మంచి విద్యావకాశాలను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు ఆమె పిలుపునిచ్చారు. ప్రైమరీ పాఠశాల ఎన్టీఆర్ కాలనీ అద్దంకి నందు నేను ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నా పేరు మద్దినేని వేదవతి. పాఠశాలలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. పాఠశాల పరిశుభ్రత చేయడం జరిగింది. అసెంబ్లీలో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించడం అయింది. అదేవిధంగా ర్యాలీ స్వచ్ఛాంధ్ర నినాదాలతో మేము ర్యాలీ జరిపాము. ఈ ప్రస్తుతం స్కూల్ రీఓపెన్ అయిన దగ్గర నుంచి పిల్లలకు యూనిఫామ్స్, బుక్స్, ప్రభుత్వం వాళ్ళు అందించిన బెల్ట్ అందించాము. ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ప్రకారం రుచికరంగా శుచికరంగా వేడిగా వండి పిల్లలందరికీ వడ్డించడం జరుగుతుంది. మా పాఠశాలలో 100 మంది పిల్లలు ప్రస్తుతం చదువుతున్నారు. అందరూ కూడా పాఠశాలలోనే భోజనం చేస్తారు. ఒక ఆయా ఉంది, 5 టీచర్లు పనిచేస్తున్నాము. ప్రస్తుతం ఈ జూన్ నెలలో రెడీనెస్ ప్రోగ్రామ్ అని ఒక బుక్ ఇచ్చున్నారు. ఈ బుక్లో కార్యక్రమాలే వర్క్షీట్స్